హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారండి? చాలా చాలా బాగున్నాను. బాగా 2 డేస్ నుంచి కూడా నాకు పవన్ కళ్యాణ్ షూటింగ్ వెళ్ళి వచ్చిన దాని నుంచి కూడా దాంట్లో ఏంటంటే ఒక 50 మంది 100 మందిని కూడా గదిలో పెట్టి పొగది పెడతారండి. అది నాకు కొంచెం ఎఫెక్ట్ అయ్యి తేడా చేసింది. నా నటించి కూడా చాలా తేడాగా ఉందండి. ఒకసారి నేను చూపించుకున్నాను. నిజంగా ఏం కాలేదు, పక్కన చిన్న రాము కాలేదు. ఏదో చేయింటున్నారు, ఏం వంట చేయింటుందో నాకు తెలియదండి. వీడియోలు వరగరని ఒకటి, అది టవల్ చుట్టూ చేస్తున్నామని ఏమన్నా తేడా ఒకటే మాట. నా వీడియోలు కనుక వల్గర్గా ఉంటే ఇలా బయట జాంకాయలు చూపించేసి పాలు ఇవ్వటం, గుడ్లు ఎత్తేసి చూపించడం అవి వల్గర్ అవుతుంది. అంతేగాని గుడ్డ చుట్టు పెట్టుకుని చేసినంత మాత్రాన వల్గర్ అవ్వు. అది ఫ్యామిలీలో అలాగే ఎడుతున్నారు, బయట అలాగే ఎడుతున్నారండి. అందుకని నేను ఎవరికి జడిసి ఆడదాన్ని కాదు. వల్గర్ ఏంటో నాకు తెలుసు. అది ఇన్స్టాగ్రామ్లో మనం ఆనందం కలిగి చేసుకుంటామండి, అంతే అంతే అంతేనండి. అంతకన్నా ఏంటి కాదు. అంటే మీరు ఒకడెవరో ప్రెసిడెంట్ అంటండి, మరి ఆ ప్రెసిడెంట్ బుద్ధి జ్ఞానం ఉన్నది. నువ్వు ప్రెసిడెంట్ అయితే ఊరు సలహాలో ఊర్లో నీ మంచి పనులు చెయ్యి, అంతేగాని మరి వీడియోలు చూసి మరి ఇన్స్టాగ్రామ్లు చూసి నువ్వు ఫాలో అవ్వకు. అది తప్పది, అర్థమవుతుందా? పాలకోడేరు ప్రెసిడెంట్ ఏంటండి నాకు ఫోన్ చేసి చెబుతున్నాడండి. మరి ఎంత నిజమో ఎంత అబద్ధం ఫ్రాంకో మనకు తెలియదు. ఆ నెంబర్ పట్టుకెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానండి. ఏం కదమ్మా ఫోన్ ఎత్తట్లేదు అన్నారండి. నేను ఏమన్నా ఒకవేళ వల్లగరగా చేశానని కూడా కంప్లైంట్ ఇచ్చుకోండి. నువ్వు ప్రెసిడెంట్ పోయినా అసలు ప్రెసిడెంట్ అయితే ఊళ్ళో నీళ్ళు వచ్చినాయా లేదా, మరుగుదొడ్లు ఉన్నాయా లేవా, ఆడోళ్ళు బయట ఏరకుండా పేరకుండా చూసుకో, అంతేగాని ఇన్స్టాగ్రాములు చూసి నువ్వు కంప్లైంట్ ఇవ్వటం కాదు. నువ్వెవరవో నాకు తెలుసు, ఎవడో చేయించున్నాడు, ఏ ఎదవ చేయించున్నాడో తెలుసు, నీకు ఏ ఎదవ నెంబర్ ఇచ్చాడో నాకు తెలుసు. నువ్వు ప్రెసిడెంట్ ఊళ్ళో లక్షణాలు చూసుకో. ఆడపిల్లలు ఎక్కడ లేచిపోకుండా, మగవాళ్ళు ఎవరు గుద్దుకోకుండా సరిగ్గా చూసుకో. అలాంటి పనులు చూసుకో ప్రెసిడెంట్ అయితే, అంతే తప్పగానే నాకు నువ్వు ఫోన్ చేసి ఏం మాట్లాడటానికి ఏమి నువ్వు సరిపోవు, అర్థమవుతుందా? అందుకని నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకో, నన్ను పిలవమను, నేను వస్తాను. ఒకవేళ అది తప్పు రాంగు అయితే సారీ చెప్తాను, అంతే. అంతగానే ఏమీ అవుతుంది, సింపుల్. నువ్వు నా ఫోన్లు చేసి రకరకాలుగా మాట్లాడి, నువ్వు వాయిస్ మాట్లాడి అన్నీ నా దగ్గర ఉన్నాయి. వస్తావా, ఎంత తీసుకుంటావు, ఇవన్నీ నా దగ్గర లేవనుకుంటున్నావా? అన్నీ ఉన్నాయి. అవి పట్టుకెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాను, చూపించాను అన్నీ కూడా. ఏంటి కదండి ఇవి మాట్లాడకుండా ఊరుకున్నాను, చిన్నదానికి పెద్దదానికి కొద్ది ఇప్పుడే 90 కక్షల్లో యుద్ధాల్లో ఉన్నారు అని చెప్పాను, అర్థమవుతుందా? అదండి నేను అలాంటివి ఏవి అంటానండి, అంతే. ఒక ఎదవ నా వీడియోలు కొట్టేసుకుంటున్నాడు. నా ఇన్స్టాగ్రామ్ 80,000 మంది ఉన్నారండి నాకు లైక్లు చేస్తున్నాడు. కొట్టేసుకున్నాడండి. ఏం పీకాను? పీకలేదు అని అనుకోవద్దు, కంగారు పడొద్దు. అన్నీ ఉన్నాయి. ఎవడెవడో లక్ష్మమ్మ 1 2 3 పెట్టింది, లక్ష్మీ టోర్స్ అని పెట్టుకుంది. ఇవన్నీ ఎదవా, నువ్వు ఆడింగే ఎదవా, కింద లేదా నీకు? దేని వలన ఇలాంటి పనులు చేస్తున్నావు? ఒక ఆడదాన్ని సొమ్ము తిని ఏం బతుకుతారో ఎదవా, పనికి మళ్ళీ ఎదవా, నాశనం అయిపోతారో లంజా కొడతా. నా వీడియోలండి ఇలా సంవత్సరం నుంచి ఏడిపించేస్తున్నారండి, డబ్బులు పడకుండాని. ఇలా కష్టపడదు. ఇవి నేను వెళ్ళానండి పవన్ కళ్యాణ్ సినిమాకి. పవన్ కళ్యాణ్ వచ్చారు, అన్న చాలా బాగున్నాడు, సంతోషం అండి. పొగ పెట్టారండి గదిలో పెట్టుకుని, మమ్మల్ని ఒక రౌడీలు గదిలో బంధించేస్తారు, తను వచ్చి కాపాడతాడండి. దాంట్లో పొద్దు నుంచి ఆయన వరకు దాంట్లో పెడితే అవి తేడా వచ్చేస్తుంది. ఏం చెప్తామండి, రెంట్ కట్టుకోవాలి 5,000, అక్కడ 3,000 కట్టుకోవాలండి. 5,000 దాంట్లో చిన్న దాంట్లో పంపారండి పైన డబ్బులు. ఎందుకండి మీరు లేని దానికి డబ్బులు అని. కానీ ఇంటి వాళ్ళు చాలా మంచివాళ్ళు అండి, కమ్మోరు గంటవోరు, చాలా చాలా సంతోషం అండి. వాళ్ళ ఇంట్లో ఉన్నాను, కొంచెం డబ్బులు కొంచెం బాగా వచ్చాక కానీ ఇంకా మంచి రూమ్ తీసుకుంటాను. అదైనా ఏం పర్వాలేదండి, సామాన్లుగే కదండి, నెలకు 2 రోజులు 3 రోజులు ఉంటానండి అంతే. ఇక్కడండి చూశారు కదా, చిన్న రూము చిలకలా ఉన్నదండి, చాలు. చూశారు కదా, ఓకేనండి, ఓకే. అదండి, నన్ను డిస్టర్బ్ చేయకండి, మీరు డిస్టర్బ్ అవ్వకండి. నా మీదకి వస్తే నేను ఏం చేస్తాను అందరికీ తెలుసు. ఒకరు నా మీద అటాక్ చేస్తారు, ఏం చేస్తారు, పొద్దున్న సాయంత్రం ఉండి లవర్లు వచ్చి డబ్బులు కట్టి తీసుకెళ్ళారు, అంతే. నా మీద నేను ఎవరి జోలికి వెళ్ళనండి. తినకపోయినా ఒకళ్ళని అడగను, తిన్నాను అని చెప్పుకుంటానండి ఎప్పుడు కూడా, తినకపోయినా సరే. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇప్పుడు నేను కూర్చుని స్థితిలో కూడా లేనండి, అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. సరేనండి, హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే అండి. ఓ బంగారు రంగుల చిలక. ఎందుకంటే మీరు బాగోపోతే ఇలా పాడతావు అనుకో, చాలా ఆనందంగా ఉంటేనే నేను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నానండి. లవర్ ఎవరు దొరకట్లేదు, చేసుకుందామంటే మంచోళ్ళు దొరకట్లేదు, అందరూ తాగిపోతులే దొరుకుతున్నారండి, వద్దన్నానండి. సరేనండి, ఓ బంగారు రంగుల చిలక పలకవా.
చూపుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందని బంధనాలు దాటుకొని నీ కోసము వచ్చాసతో ఓ బంగారు రంగుల చిలక పలక ఓరి చూపుల రాజా ఈ మణి మీద ప్రేమే లేదని ఉందని. ఓకేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఎవ్వరూ దొరకట్లేదండి, తోడు కావాలని నేను కోరుకుంటున్నాను. మొన్న మా ఊళ్ళందరికీ ఇచ్చానండి. మరి ఆ ఎదవలన్నా ఎవరన్నా చేయించున్నారో ఉన్నారులేండి, 3 క్యాండిడేట్లు అల్లుళ్ళు. ఆ ఎదవలు ఎవరన్నా చేయించున్నారు, డైరెక్ట్గా మాట్లాడండి. నేను ఏమన్నా అంటాను మేము పుట్టేస్తాను పుడిచేస్తానా? నాకు లంజం ఉండలారా, మా అక్కా చెల్లెలు నాతో మాట్లాడినప్పుడు నా కూతురికి పంపటం ఏంటి చెప్పండి ఒకసారి. లంజం ఉండలారా, మీ మొగుళ్ళు ఎక్కడికే దూరకుండా ఎక్కడికే వెళ్ళకుండా చూసుకోండి. మీ ఇంటికాడికి వచ్చేలే చూసుకోండి. బయట ఎన్ని యాక్షన్లు వేస్తున్నారు చూసుకుంటున్నారంటే ముండలారా. అది చూసుకోండి వచ్చి. మా అమ్మ ఇంట్లోనే 10 రోజులు 20 రోజులు ఉంటామంటాడే కదా వాడు అన్నాడు. ఇంకా కూతురు చుట్టం ఏంటమ్మా అనసూయమ్మ అని. అలాగాడు కూతురు చూడడేమోనండి మరి. అలాగండి వాళ్ళకి తగినట్టుది వచ్చిందండి, ఒక గుంజీది వచ్చింది. గడగలాడిపోతున్నారండి 5 ఉండలు, నేను తప్ప. నేను అలా గడగలాడినండి. తప్పు చేస్తే తప్పు చేయకుండా ఇలా చేయకూడదు అని చెప్తానండి. ఇప్పుడు నేను లేనందుకు వాళ్ళందరూ గడగలాడి తల్లిని చుట్టానికి కూడా ఉచ్చడిపోతుందని పుట్టింటికి వెళ్ళటానికి. ఏంటంటే గుణపం తెగేసేది ఉన్నదండి అక్కడ. ఏంటి అది మంచిదే, కానీ దాన్ని మార్చేసారు. దాని అమ్మ బాబు మార్చేసిన వల్ల అది అలా తయారైందండి, అంతే. అంతకనే ఏంటి కదండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి. దాని కూడా మనకి ఎందుకని అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఓ పరమేశ్వర, నీవు నా ఆత్మగా ఉన్నావు, నీ భార్య అయిన గిరిజ పార్వతీదేవి నా మనసుగా ఉన్నది, నా ప్రాణములే నీ సహస్రనములు, ఈ శరీరమే నీ గృహం, నేను మాట్లాడే నీకు క్షోత్రములు, నేను నడిసే నడకే నీకు ప్రదక్షిణములు, నా భాగ్య భోగ్యాలన్నీ నీ విలాసాలే తండ్రి. ఉంటారు నీడ, తినడానికి తిండి, కట్టుకుంటానికి బట్ట, ఆయువు ఆరోగ్యాలు బాగుండాలండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. నిన్నంతా భోజనం లేదండి, ఈ వాడిని కొంచెం ఫోన్ చేసి పడుకుని లేసి స్నానం చేశానండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకే.